ఒక మిత్రుడు కోర్టు ప్రొసీడింగ్స్ గురించి, జ్యుడిషియరీ సిస్టమ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. కోర్టులో మై లార్డ్షిప్, మై లార్డ్ యువర్ లార్డ్షిప్ అని కానీ ఎందుకు చేయాలి, ప్రేయర్స్ కూడా ఎందుకు చేయాలి, మనం అంత సమానమే కదా భారతదేశం లోపల, ఒకడు లార్డ్ ఏంటి, ఒకడు భక్తుడేంటి, ఇలాంటివి ఉన్నాయి. అయితే ఈ జాడ్యం అనేది బ్రిటిష్ కలోనియల్ నుంచి వచ్చింది. అన్ఫార్చునేట్లీ ఇదే జాడ్యాన్ని మనం ఇంకా నడుస్తున్నాం, ఇంక్లూడింగ్ ద డ్రెస్ కోడ్ కూడా, ఇంక్లూడింగ్ ద వెకేషన్స్. బ్రిటిష్ వాళ్ళకి సమ్మర్ లోపల ఇక్కడ హాట్గా ఉంటుంది కాబట్టి వెకేషన్ చేసేసి లండన్కు పారిపోయేవాళ్ళు. సో అదే అప్పుడు కలకత్తాలో ఉండే కదా, కలకత్తాలో సమ్మర్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సో అదే సిస్టమ్ మనం కంటిన్యూ చేసాము. బ్రిటిష్ వాళ్ళ దారిద్ర్యం చాలా వరకు మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అది మార్చాలంటే టైం పడుతుంది. ఇప్పుడు కొంతగా మన న్యాయశాస్త్ర లోపల ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ అన్నీ కొంచెం మార్చాము. ఈ సిస్టమ్ ఇంకా చాలా మార్చాల్సి వస్తుంది. ఇంకోటి, అందుకే ఇప్పుడు ఈ విషయం లోపల ఈ మై లార్డ్ యువర్ లార్డ్షిప్ అనే దాంట్లో కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చాలా నిర్ణయాలు ఇచ్చాయి. అట్లా అనవలసిన అవసరం లేదు. ఓన్లీ బహుశా నా ఉద్దేశం లోపల ఆ బ్రిటిష్ బానిసతత్వంతో ఇంకా మైండ్లో ఉన్నవాళ్ళు మాత్రమే, అలాంటి అడ్వకేట్స్ మాత్రమే అట్లా మాట్లాడతారు. లేకపోతే అది అవసరం లేదు. మామూలుగా రెస్పెక్టబుల్గా సార్, మేడము అని అనొచ్చు. మ్యాక్సిమం యువర్ ఆనర్, అది ఒక ఆనర్కి, ఆనరబుల్గా ఒక పొజిషన్కి ఇస్తున్న రెస్పెక్ట్. అది అక్కడ దేవుడు కానీ భక్తుడు కానీ ఇలాంటివి లేవు. సో ఈ విషయం మనం తెలుసుకోకుండా ఒకటి కామెంట్ చేయడము. రెండోది, ఈ ప్రాక్టీసెస్ ఇంకా అధ్వానమైన ఈ బ్రిటిష్ ప్రాక్టీసెస్ మన అడ్వకేట్స్లో ఉన్న బానిస మైండ్ సెట్తోని వాళ్ళు యూజ్ చేస్తుండ్రు. అదర్వైజ్ ఇప్పుడు యూజ్ చేసిన అవసరం లేదు. బార్ కౌన్సిల్ కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పింది. ఇవన్నీ వాడవలసిన అవసరం లేదు. నార్మల్గా సారు, అయ్యా, వాట్ ఎవర్ ద వే యూ వాంటెడ్ టు అడ్రస్ విత్ ఎ రెస్పెక్ట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కోర్టులో ఉంటాం కాబట్టి డీసెంట్ బిహేవియర్తో రెస్పెక్ట్ ఇవ్వాలి అని, అది మాత్రమే ఇంపార్టెంట్. అది ఒక్కటి తెలుసుకోండి. అడ్వకేట్స్ కూడా అన్నీ ఇలాంటివి తెలుసుకొని ఆ విధంగా ఫాలో అయితే మనం ఇంకా బ్రిటిష్ ఉన్న నీచ సంస్కృతిని ఇంకా మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. జై హింద్.